చూపిస్తాయి. అలాంటి దిక్కుల్లో కూడా మనం పవిత్రమైనవి, అపవిత్రమైనవి, మంచివి, చెడువి అని వెతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అసలు నిజంగా ఒక దిక్కు పవిత్రం, అపవిత్రం అవుతుందా? శుభం, అశుభం ఎలా అవుతుంది? నిజం చెప్పాలంటే దిక్కు కేవలం దిక్కు మాత్రమే. కానీ ఆ దిక్కులో ఎవరైనా ఒక మనిషి ఉంటే అతని పనులు మంచివై ఉంటాయి లేదా చెడువై ఉంటాయి. మీరు ఒకసారి ఆ సూర్యుడిని చూడండి. సూర్యుడు, ఆయన లేకుండా ఇక్కడ జీవమే లేదు. ఆయన ఉదయించేది తూర్పు నుంచి. సూర్యుడు గొప్పవాడయింది, పవిత్రమైంది ఆయన తూర్పు వైపు నుంచి ఉదయిస్తున్నందువల్ల కాదు. ఆయన ఎందుకు గొప్పవాడయ్యాడంటే ఆయన మనందరికీ ప్రకాశాన్ని అందిస్తున్నాడు. అలాగే తూర్పు వైపు ఎందుకు గొప్పదైందంటే అక్కడ నుంచి సూర్యోదయం అవుతుంది కాబట్టి. అలాగే సూర్యాస్తమయం పశ్చిమ దిక్కునవుతుంది కాబట్టి ఎంతో మంది పశ్చిమ దిక్కుని అశుభంగా భావిస్తారు, అపవిత్రంగా అనుకుంటారు. అలాగే మనం గనుక ఉత్తరం అలాగే దక్షిణ దిక్కుల గురించి మాట్లాడుకుంటే ఇదే జరుగుతుంది. ఉత్తరం వైపుకి మనం ఏదైనా యాత్రకు వెళ్లాలనుకుంటే చాలా సంతోషంగా ఏది ఆలోచించకుండా నేరుగా వెళ్లిపోతాం. అదే ఒకవేళ దక్షిణం వైపుకి మనం యాత్రకు వెళ్లాలనుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. అందుకు కారణం ఏమిటి? ఉత్తరం వైపుగా హిమాలయ పర్వతాలు ఉంటాయి. అక్కడ ఎన్నో మూలికలు దొరుకుతాయి. అక్కడి నుంచి పవిత్రమైన నదులు పుడతాయి. అలాగే దక్షిణ వైపున ఎంతో విశాలవంతమైన సాగరం ఉంటుంది. అది కాక ఆ దిక్కున లంకాధిపతి అయిన రావణుడు కూడా ఉండేవాడు. కాబట్టి ఈ కారణాలన్నింటి వల్ల మన ఆలోచన విధానం అలా ఉంటుంది. కాబట్టి మీ పనులు వీలైనంత వరకు మంచిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మీరు చేసే పనులు కేవలం మీకోసం మాత్రమే కాదు, అది మీకు మాత్రమే కాకుండా మీ కులానికి, మీరున్న స్థానానికి, మీరున్న దిక్కుకి, వీటన్నింటిపైన దాని ప్రభావం పడుతుంది. కాబట్టి ఎప్పుడూ మంచి పనులే చేయండి.